వినయంతో భగవంతుని ఆశ్రయిద్దాం. తర్వాత శ్లోకం చదువుదాం. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. నేను వారి పట్ల ప్రత్యేకమైన కరుణను చూపించడానికి వారి హృదయాలు వసిస్తూ అజ్ఞానము వలన పుట్టిన అంధకారమును తేజోవంతమైన జ్ఞాన దీపముతో నశింపజేస్తాను. చాలాసార్లు ఏమవుతుందంటే అండి, జీవితంలో ఏం చెయ్యాలో తెలుసండి అందరికీ. కానీ ఏమనుకుంటామంటే నేను చెయ్యగలుగుతానా అనుకుంటామండి. చాలాసార్లు మా దగ్గర గురించి ప్రభుజీ భక్తి చేయగలుగుతానంటారా నేను అని అంటారు. చేయగలుగుతామండి. భగవంతుడు ఆ శక్తిని ఇస్తాడట. ఎవరు మీకు ఒక విషయం చెప్తానండి, మనం ఏ స్థితిలో ఉన్నా సరే మనము సేవ చేయగలుగుతాం. గుర్తుపెట్టుకోండి, ధర్మానికి, దేశానికి, మన కుటుంబానికి మనం మంచి చేయగలుగుతాం. ఎందుకంటే మనిషి యొక్క స్వరూపమే మంచి చేయటం. ఎందుకంటే మనందరం భగవంతుడి నుంచి వచ్చాం కాబట్టి, మనందరం భగవంతుడి యొక్క అంశలం కాబట్టి. మేము ఒక కథ చెప్తాము, మీకు తెలిసే ఉంటుంది. ఒకసారి ఒక ఆయన 2 కుండలు తీసుకెళ్తూ ఉండేవాడండి. ఒక కుండేమో మంచి కుండ అనమాట. ఇంకో కుండకేమో 2, 3 విరిగిపోయాయి, మధ్యలో చిన్న చిన్న హోల్స్ ఉన్నాయన్నమాట. అయినా సరే రోజు ఇలా 2 కుండలు పెట్టుకొని తీసుకెళ్తూ ఉండేవాడు. ఆయన ఇంటికి వెళ్ళేసరికి ఈ పక్కనుండే కుండ మొత్తం ఖాళీ అయిపోయేదండి. అయితే కొన్ని రోజులు అయిపోయాక ఆ కుండ మాట్లాడుతూ ఈ వ్యక్తితో తను, నేను ఇరిగిపోయాను, నువ్వు ఇంత కష్టపడి నదిలో నుంచి నీళ్లు తీసుకొని ఇంటికి వెళ్ళే అంత లోపల నా కుండ ఖాళీ అయిపోతుంది, నేను పనికిరానయ్యా, నన్ను పక్కన పెట్టేసేయనంటే, ఒకసారి నువ్వు ఏం చేసావో నీకు చూపిస్తాను పదా అని దారిలో తీసుకెళ్తే, ఏదైతే కుడిభుజం పైన హోల్స్ ఉన్న కుండ పట్టుకున్నాడో ఆ కుడిభుజం పైన అంత వైపంతా పూల చెట్లు పెరిగాయటండి. ఎందుకంటే అటువైపు మొత్తం నీళ్లు కారుతూ 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 అక్కడ అన్నీ కూడా పూల కుండీలు, అక్కడ ఉన్న పూల చెట్లన్నీ బ్రహ్మాండంగా పెరిగాయటండి. కాబట్టి విరిగిపోయిన పాత్రకి కూడా ఒక పాత్ర ఉన్నది. అలా మనందరికీ పాత్ర ఉన్నది. మనం ఏదో ఒకటి చెయ్యాలనుకుంటాం, కానీ ఎలా చేస్తామో క్లారిటీ ఉండదండి కొన్నిసార్లు. అందుకే భగవంతుడు ఇక్కడ అంటున్నాడు, అనుకంప. భగవంతుడి యొక్క కృపతో చేయిస్తాడటండి. భగవంతుడు కృపను అందజేయించి మనల్ని ఎంపవర్ చేస్తాడట, ఎంపవర్మెంట్ ఇస్తాడటండి భగవంతుడు. ఎలా? అజ్ఞానాన్ని నాశనం చేసి, మన హృదయంలో ఉండే అజ్ఞానాన్ని తీసేసి మనల్ని ముందుకు తీసుకెళ్తాడట. భగవంతుడు ఎంపవర్ చేస్తాడట మనకు. కానీ ఆ ఎంపవర్మెంట్ కావాలి అని అనుకుంటే, జీవితంలో సాధించాలి అని అనుకుంటే, భగవంతుడు ఎక్కడో లేడండి, ఎక్కడో ఉన్నాడు భగవంతుడు. కాదండి, నీతోటి ఉన్నానయ్యా, నీ హృదయంలో ఉన్నానయ్యా, నీ పక్కన ఉన్నానయ్యా. ఇంకెక్కడ లేడండి భగవంతుడు. మన పైన ఒక భుజం పైన ఒక చెయ్యి వేసి ఉన్నాడటండి భగవంతుడు. మనం జస్ట్ దాన్ని గుర్తించాలంతే. కొన్నిసార్లు ఏమైపోతుందో తెలుసా అండి, మనం ఏదో బిజీగా చేస్తుంటే మనల్ని పిలుస్తుంటారు కానీ మనం పలకం. మనల్ని ఇచ్చి ఇలా ఇలా తట్టుతున్నా సరే మనం పలకం అన్నమాట. ఎంత బిజీగా ఏదో ఒక పని చేస్తుంటాం. మనము మన జీవితంలో అంత బిజీ అయిపోయాం, భగవంతుడు పిలుస్తున్నా సరే మనం చూడలేకపోతున్నామండి. భగవంతుడు చెయ్యేసినదనే దాన్ని ఫీల్ అవ్వలేకపోతున్నామండి. భగవంతుడు హృదయంలోంచి చెప్తున్నా సరే మనం గుర్తించట్లేదండి. కానీ ఇక్కడ భగవంతుడు అంటున్నాడు, అంధకారాన్ని నేను తీసేస్తాను, నేను ఎంపవర్మెంట్ని ఇస్తాను. ఇది చాలా ముఖ్యమండి. చాలామంది ఏమనుకుంటారో తెలుసా అండి, ఆధ్యాత్మిక భావన, భక్తి భావన, భక్తి చేస్తే, దేవుడిని నమ్ముకుంటే జీవితం